శ్రీకాకుళం జిల్లా పలాస కేంద్రంగా మరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. పలాస కాశీబుగ్గ పద్నాపురం సమీపంలో గోపాలకృష్ణ కుస్మ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ఎస్ విజయ్ కుమార్ ఎంబీబీఎస్ డీసీహెచ్, డాక్టర్ ఎస్వి రేణుకాదేవి ఎంబీబీఎస్ డీజీఓ, డాక్టర్ ఎస్వి గోపాలకృష్ణ ఎంబీబీఎస్ ఎంఎస్ఆర్తో డాక్టర్ కీర్తి కావ్య ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ కుటుంబ సభ్యులచే నిర్మించబడింది. ఈ ఆసుపత్రి అన్ని హంగులతో నిర్మించబడింది. ఇక్కడ పెద్ద పట్టణాల్లో జరిగే వైద్య సేవలు అన్ని అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ఆసుపత్రి ప్రారంభానికి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష, పలాస మున్సిపాలిటీ చైర్మన్ బల్లగిరి బాబు పాల్గొన్నారు. డాక్టర్ ఎస్ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, నాకు ఈ ప్రాంత ప్రజలు ఎంతగానో ఆదరించారు. అలాగే ఈ ప్రాంత ప్రజలు సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారని, ఇక నుంచి ఎక్కడికి వెళ్లే అవసరం లేదని, మన ఆసుపత్రిలో అన్ని రకాలుగా అధునాతనకరమైన ఎక్విప్మెంట్స్తో సేవలు అందించడానికి మీ ముందుకు వచ్చామని తెలియజేశారు. రాష్ట్ర మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు ఇటువంటి సేవలు అందించే ఆసుపత్రిలో పలాసకు మరెన్నో రావాలని, ప్రజలకు సేవలు అందించాలని కొనియాడారు. రాష్ట్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు ఆసుపత్రి సుసి కార్పొరేటర్ ఆసుపత్రులకు దీటుగా నిర్మించారు. ఇటువంటి ఆసుపత్రులు నిర్మిస్తే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేవారు అవుతారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.